హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 17 ఉన్నాయండి. మనం డైలీ కిచెన్ రూమ్లో అయితే వర్క్ చేస్తూ ఉంటాం కదా. అయితే వంటగదిలో ఉన్న సామాన్లని మనం ఏ విధంగా వాడుకోవచ్చు, మనకు ఎన్ని రకాలుగా యూజ్ అవుతాయి, బొద్దింకలు రాకుండా ఇంట్లో ఏ విధంగా మనము చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. కాకపోతే ఇది కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒకటే పౌడరు నిజంగా బొద్దింకలు అయితే అన్నీ పరారైపోతాయండి. అంత మంచి టిప్ ఉంది. అది మనం రోజు చూసేదే, కాకపోతే ఇదేనా అనేసి మనం యూజ్ చేయలేదు, కానీ ఇలా యూజ్ చేసి చూడండి, మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా వీడియోను చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే సోరకాయ ఉంటుంది కదండి. మనం సోరకాయని గీరాలంటే పైన పొట్టునైతే గీరేసి మనము పీల్ చేసేసి వంట చేస్తూ ఉంటాం, అంటే కర్రీ చేస్తూ ఉంటాం కదా. అయితే మన దగ్గర పీలర్ లేదనుకోండి, దానిపైన పొట్టు తీయాలంటే చాకుతో తీస్తే ఏంటంటే లోపల చాలా వరకు బాగా అంటే వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అయితే ఈసారి ఏం చేయండి అంటే, ఇలా టీ గ్లాస్ ఉన్నదనుకోండి, టీ గ్లాస్ తోటి ఇలా చేశారనుకోండి, పైనదైతే చక్కగా పొట్టు మాత్రమే పోతుంది. లోపల అంటే లోపల నుంచి కాండ భాగం అనేది ఎక్కువ పోకుండా మనకు చక్కగా నీట్గా ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. అంటే వేస్టేజ్ ఎక్కువ లేకుండా మనము ఈజీగా ఇలా పైన పీల్ చేసుకోవచ్చు అన్నట్టు. టీ గ్లాస్ తోటి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బిర్యానీ ఆకు ఉంటుంది కదండి. బిర్యానీ ఆకునైతే ఒకటి తీసుకుంటున్నాను. మనకి పుట్టిన పిల్లలు కానీ, లేకపోతే మనం ఎటైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, లేకపోతే కొత్త బట్టలు వేసుకున్నాక కానీ ఎవరైనా చూస్తే ఏంటంటే మనకు దిష్టి తగిలింది అనేసి చాలా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. నేను ఏం చేస్తున్నానంటే, ఇలా బిర్యానీ ఆకు తీసేసుకొని పైన ఆవాలు ఉంటాయి కదండి మనకు కిచెన్ రూమ్లో, ఆవాలు కొంచెం ఉప్పు అండి, ఇలా తీసేసుకొని ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ బిర్యానీ ఆకులో వేసాం కదా, బిర్యానీ ఆకుని ఏం చేయండి అంటే ఒక పొట్లంలాగా చుట్టేసేయండి. మీకు దిష్టి తగిలింది అనేసి అనుకున్న అంటే చాలా వరకు అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం. కొందరికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే కొంచెం నీరసం అయిపోతూ ఉంటారు, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, అంటే ఏదో తగిలింది గాలి ధూళి అని అంటూ ఉంటారు కదా. ఇలా ఏం చేయండి అంటే ఒక 7 టైమ్స్ తిప్పేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే కాల్చేయాలన్నట్టు. దీన్ని మీరు ఎక్కడైనా సరే బయట కాల్చేయండి. నేను మీకు ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే గ్యాస్ స్టవ్ మీద అక్కడ చూపిస్తున్నాను. అగ్గిపెట్టెతోటి మీరు బయట ఇలా మనము దిష్టి తీసిన తర్వాత కాల్చేసామనుకోండి, మనకు తగిలిన దిష్టి మొత్తం పోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలకైతే మరీ మనం తీస్తూ ఉంటాం కదా, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బొట్టు బిళ్ళలు ఉంటాయి కదండి, ఈ బిందీలను అయితే మనం ఏం చక్కగా యూజ్ చేసుకో. పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఎటువంటి నొప్పి లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇలాంటి చైన్ బాల్స్ ఉంటాయి చూడండి, మామూలుగా మనము బ్యాంగిల్స్కి కానీ ఎంబ్రాయిడరీలో యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ చైన్స్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈ టిక్లీ ఉంది కదండి, ఈ బింది మీద ఏం చేస్తున్నా అంటే కొంచెం ఇలా ఫెవికల్ని అయితే అంటిస్తున్నాను. ఎన్ని అంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు అన్నట్టు. మీకైతే ఒక 2-3 అయితే నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఫెవికాల్ అంటించాం కదా, దీనిపైన ఇందాక మీకు చూపించిన స్టోన్ చైన్ ఉంది చూడండి, ఆ చైన్ని మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో అయితే తీసేసుకొని ఇలా పెట్టుకోవాలన్నట్టు. ఎంత బాగుంటుందో అసలు, అంటే మనకి నొప్పి లేకుండానే మనం ఎంచక్కగా పెట్టుకోవచ్చు అన్నట్టు. చూడండి, నేనైతే ఇలా ఇది కొద్దిసేపు ఆరితే సరిపోతుంది. మీకు ఇంకొక రకం చూపిస్తున్నాను. ఒకటేమో స్టోన్ చైన్ది పెట్టేశాను, ఇంకొకటేమో ఇలా మీకు ముత్యం లాంటిది కావాలంటే ఇలా ముత్యంది కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇది డ్రై అవ్వాలి, పూర్తిగా డ్రై అయితేనే దానికి అంటుకుంటుంది అన్నట్టు. ఫెవికల్ కొంచెం డ్రై అయిపోతే అది స్టిక్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇలా పొడుగ్గా ఉన్నదాన్ని తీసుకుంటున్నాను, ఇది కూడా స్టోన్దేనండి. ఇంకొకటి వచ్చేసి ఏమో పింక్ కలర్ బాల్ చైన్ ఉంది, ఆ బాల్ చైన్ అయితే ఇలా తీసేసుకుంటున్నాను. ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు అయితే కట్ చేసేసుకొని ఇలా రెడీ చేసుకోవాలన్నట్టు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, ఇదైతే ఆరిపోయింది. ఇప్పుడు గమ్మంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు చెవులకి ఇలా పెట్టేసేయండి.
పుట్టిన పిల్లలు కూడా పెట్టేయచ్చు. మామూలుగా అయితే 21st డేకే చేస్తూ ఉంటే చాలామంది చిన్న చిన్న స్టోన్స్ అలా అంటిస్తూ ఉంటారు కదా. కాకపోతే ఈసారి ఇలా బొట్టు బిళ్ళ కనుక పెట్టేసి ఇలా పెట్టుకున్నారనుకోండి, చూడండి మనం ఎన్ని రకాలుగా అయినా సరే ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. చెవులకి ఇలా పెట్టేస్తే మనకు నొప్పి ఉండదు, ఈజీగా మనకి ఇయర్ రింగ్స్ రెడీ అయిపోతాయి. అదేవిధంగా ముక్కు పుడక కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. చాలా బాగుంటుంది కదా. మీకు ఏ రకమైన కావాలన్నా కూడా ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకొని పిల్లలకు పెట్టేయండి. చెవులు కుట్టియలేదన్న బాధ లేకుండా చక్కగా ఇలా పెట్టేస్తే నొప్పి కూడా ఉండదు అన్నట్టు. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ వెలిగించేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని నేను ఇందులో 1 స్పూన్ వరకు వచ్చేసి ఏం చేస్తున్నానంటే మెంతులను కొంచెం వేయించేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి. మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రనైతే ఇలా వేయించేసి డ్రై రోస్ట్ చేసేసి పక్కకు తీసేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ వరకు వచ్చేసి ఏంటంటే వాము కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాము, జీలకర్ర, మెంతులను అయితే ఫ్రై చేసేసాను నేను. నెక్స్ట్ వచ్చేసి సోంపును కూడా డ్రై రోస్ట్ చేసేయాలి. నేను ఇప్పుడు ఈ 4 మిశ్రమాలను అయితే ఇలా డ్రై రోస్ట్ చేసేసాను. చూడండి, ఇవి కొంచెం చల్లారాలి. చూసారా, వాము, అదేవిధంగా జీలకర్ర, సోంపు అండి, అదేవిధంగా మెంతులు, ఈ 4టిని ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పౌడర్ చేసేసుకోవాలి. ఎంత చక్కగా హెల్ప్ అవుతుందంటే ఈ రెమెడీ తెలియక ఇన్ని రోజులు చాలా బాధపడ్డాము. అయితే దీంతో ఏంటంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏం లేదండి, ఒక టీ గ్లాసెడ్ వచ్చేసి వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగానే ఉండాలి, మరీ వేడి అవసరం లేదు. గోరువెచ్చగా టీ గ్లాసులో అయితే కొంచెం తీసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత, నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ టీ గ్లాస్లో వేసేసుకొని ఇందులో మనం ఇందాక వేడి చేసుకున్న గోరువెచ్చటి నీళ్ళు ఉన్నాయి చూడండి, ఆ నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని అయితే మనము గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ చూడండి, మనం ఇలా వాటర్లో అయితే ఇలా కలుపుకున్నాం కదా. అయితే దీన్ని వచ్చేసి ఏంటంటే మనము ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే తీసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు మళ్ళీ ఏ రకంగా బ్రేక్ఫాస్ట్ కానీ వాటర్ కానీ ఏది తీసుకోకూడదు. ఇలా కనుక డైలీ తీసుకున్నారనుకోండి, మీకు కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, అదేవిధంగా మెడ నరాలు, మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. జీర్ణాశయం కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి తప్పకుండా. పౌడర్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు, ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా విక్స్ వేపర్ ఉంటుంది చూడండి. ఈ విక్స్ వేపర్ని అయితే మామూలుగా మనము పెయిన్స్ కానీ లేకపోతే జలుబుకి కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో మనము చక్కగా ఏం చేయాలంటే వంటగదిలో అయితే మనకు కిచెన్ రూమ్ గట్టు మీద అయితే ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కదండి. గండు చీమలు కానీ చిన్న చీమలు కానీ ఎక్కువ, అంటే మనకు కొంచెము ఏదైనా స్వీట్ ఉన్నా కూడా అప్పుడే ఇలా అన్నీ పట్టేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ విక్స్ పేపర్ని తీసుకుని కొంచెం పేపర్కి ఇలా అంటించేసి అవి ఎక్కడైతే నడుస్తూ ఉంటాయో ఈ కీర్లో నుంచే బయటికి వస్తూ ఉంటాయి కదా, మొత్తం ఇసుకను తోడిస్తూ ఉంటాయి కదా, మనకి చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి వంటగదిలో. అవి తిరిగే ప్లేస్లో కనుక ఇలా కొంచెము ఈ విక్స్ పేపర్ని కనుక రుద్దారనుకోండి, ఆ చీమలు అనేటివి బయటికి రాకుండా లోపలనే ఉండిపోతాయి అన్నట్టు, మనకి చక్కగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలండి. నిమ్మకాయలు అయితే దొరకడం చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. అసలు ఇవి రేటు కూడా విపరీతంగా ఉందండి. 10 రూపాయలకి 2 కూడా ఇస్తలేరు. కాకపోతే వీటిని మనకు దొరికినప్పుడు స్టోర్ చేసుకోవాలి కదా. ఏం చేయండి అంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే ఇలా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయండి అంటే ఒక్కొక్క నిమ్మకాయని ఒక్కో పేపర్లో ఇలా చుట్టేసి కనుక స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చండి. ఇలా కనుక పెట్టేసుకుంటే ఏంటంటే అవి త్వరగా డ్రై అవ్వకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నట్టు. నేనైతే ఇలా పేపర్లో చుట్టేసి కవర్లో
పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. ఎండాకాలం అయితే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇలా పేపర్ చుట్టేసి బయటనే ఉంచేస్తున్నాను. అంటే ఇది త్వరగా డ్రై అవ్వదు, ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి నేనైతే ఒక 2 రెమ్మలనైతే ఇలా తీసేసుకుంటున్నాను. ఇలా పొట్టు తీసేసిన తర్వాత కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. కొంచెం ఇలా క్రష్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇందులో వచ్చేసి కొంచెం అండి నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుని ఇందులో మెంతులు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఇంగువ ఉంటుంది కదా, ఇంగువను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి మెంతులు ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. గ్యాస్ కట్టేసి దీన్ని అయితే కొంచెం మనం వడగట్టేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మనకు గోర్లలో ఏంటంటే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాస్ చేరి మనకు తెగ నొప్పులు వస్తూ ఉంటాయి. గోర్లు కూడా చక్కగా ఎదగవు, అన్నీ విరిగిపోతూ ఉంటాయి, నొప్పి వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే దీన్ని ఏం చేయండి అంటే నైట్ నిద్రపోయే ముందు అయితే ఈ ఆయిల్ని డైలీ అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి గోర్ల నొప్పులు ఏవైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోతాయి, గోర్లు కూడా హెల్తీగా పెరుగుతాయి అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి పొట్టు తీయడానికైతే ఎంతమందికి ఏడుపు వస్తుందో, నాకైతే చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇవి కేజీలు తీయాల్సి వస్తుంది కదండి. నెలకు సరిపడా అయితే మనం తప్పకుండా తీసుకుంటాం కదా. ఇలా గోర్లు అయితే బాగా నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. ఏం లేదండి, ఒక్క టీ గ్లాస్ కనుక మనం వాటర్ తీసేసుకొని ఈ వెల్లుల్లి రెమ్మల్ని ఇలా తీసేసి పాయలు ఇందులో 1 నిమిషం పాటు అలా ఉంచేసిన తర్వాత మనం కనుక పొట్టు తీసామనుకోండి, పైన అదైతే ఈజీగా ఇలా నలపగానే అలా వచ్చేస్తుంది అన్నట్టు. చాలా ఈజీగా అయిపోతుంది ఈ పని. ఇది ఎన్ని రోజులు తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో, చాలా ఈజీగా మనం ఇలా ఎన్ని కేజీలైనా సరే చిటికలో తీసేయచ్చు అన్నట్టు. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలా వాటర్లో జస్ట్ తడి చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. మీరు కూడా ఈసారి వెల్లుల్లి పొట్టు తీసేటప్పుడు ఇలా ట్రై చేసేయండి. ఏ ఇబ్బంది లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా మనం ఒక్కరమే తీయచ్చు అన్నట్టు. మామూలుగా అయితే వెల్లుల్లి పొట్టు తీయాలంటే కొంచెం హెల్ప్ అడుగుతూ ఉంటాం కదా, కొంచెము పొట్టు తీయండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు. కాకపోతే ఇలా ట్రై చేస్తే మనము ఎవరి హెల్ప్ లేకుండానే మనం ఎన్ని కేజీలైనా సరే ఈజీగా తీయచ్చు అన్నట్టు. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బోరిక్ యాసిడ్. తెలుసా అండి బోరిక్ యాసిడ్? దీన్ని మనము చాలా వరకు ఎందులో యూజ్ చేస్తారండి, బియ్యము పట్టించిన తర్వాత అందులో నల్ల పురుగులు రాకుండా ఉండడానికి ఈ బోరిక్ యాసిడ్ని అయితే వాడుతూ ఉంటారు. అదేవిధంగా మనము క్యారమ్స్ ఆడుతూ ఉంటాం కదా, క్యారమ్ బోర్డు కాయిన్స్ ఆడుతూ ఉంటారు చూడండి, మనం క్యారమ్ బోర్డు మీద కూడా ఈ పౌడర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా. అయితే దీంతో మరో మంచి టిప్ అండి, నిజం చెప్తున్నా, ఈ ఒక్క పౌడర్ తోటి బొద్దింకలన్నీ పరారైపోతాయి అన్నట్టు. ఎంత బాగా హెల్ప్ అవుతుందో. మీకు ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో ఏం చేయండి అంటే ఈ పౌడర్ని అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు మీకు తీసుకొని చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా పనిచేస్తుందండి. 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ కనుక ఉంటే మీ ఇంట్లో బొద్దింకలు ఏ మూలలో ఉన్నా కూడా అవన్నీ పరారైపోతాయి. మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు ఈ పౌడర్ని నాకు ఎక్కువ ఎక్కడ అంటే డైనింగ్ టేబుల్ చైర్ల దగ్గరే ఎక్కువ బొద్దింకలు కనిపిస్తూ ఉంటాయి డైనింగ్ టేబుల్. ఎందుకంటే మనము డిన్నర్ చేసిన తర్వాత కొంచెం అన్నం మెతుకులు ఎక్కడైనా మిగిలింది అనుకోండి, ఆ ప్లేస్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. డైనింగ్ టేబుల్ కింద అయితే నేను ఇలా ఈ పౌడర్ని అయితే చల్లేసాను. అవి పొద్దున కల్లా ఎలా చచ్చిపోతాయో చూడండి. అవి ఏంటంటే ఆ పౌడర్ ఏంటంటే కొంచెం అది కడుపులో పోగానే అది తిప్పేసినట్టు అయిపోయి అవి చచ్చిపోతాయి అన్నట్టు. చూసారా ఎలా చనిపోయి ఎలా పడి ఉన్నాయో చూసారా. అంటే అది ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మీరు డైలీ నైట్ ఇలా చల్లి చూడండి, ఎన్ని చచ్చిపోతాయో అసలు. నిజంగా అవి పరారైపోతాయి, చచ్చిపోతాయి. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా తెచ్చుకొని వాడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టిక్ టాక్ పెన్స్ అయితే పిల్లలు వాడిన తర్వాత అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అయితే
టైంకి అయితే ఇవి దొరకవండి. అయితే వీళ్ళ పిల్లలకి మనకి ఎప్పుడు కంటికి కనబడేలా ఏం చేయండి అంటే సేఫ్టీ పిన్ తీసుకొని సేఫ్టీ పిన్కి అయితే ఇవన్నీ ఇలా తొడిగేసేయండి. అయితే ఈజీగా వాళ్ళకి ఎప్పుడైతే అవసరం పడతాయో అప్పుడు ఇందులో నుంచి తీసేసుకొని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోనే పెట్టండి అనేసి పిల్లలకి చెప్పేస్తే వాళ్ళు ఏం చక్కగా మళ్ళీ సేఫ్టీ పిన్కి తొడిగిచ్చేసి ఈజీగా వాళ్ళు దాచిపెట్టుకుంటారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు అన్నట్టు. అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలా ఈజీగా వాళ్ళ పని కూడా సులభం అవుతుంది, టైం సేవ్ అవుతుంది కదా. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి జెండు బామ్ అండి. జెండు బామ్ని అయితే మనం మామూలుగా అయితే దగ్గుకు జలుబు చేసినప్పుడు కొంచెం ముక్కు కంటించుకుంటాము, గొంతు కంటించుకుంటాము, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం, హెడేక్ అని. అయితే మామూలుగా అయితే దోమలకు అనేసి ఇప్పుడు ఈ మధ్య అయితే ఇలా అగరవత్తులు వస్తున్నాయి కదండి. అయితే ఆ స్మెల్ చాలామందికి పడదు. అలాంటప్పుడు కొంచెం జలుబుగా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఈ అగరవత్తికి కొంచెం ఈ జెండు బామ్ని అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా అంటించేసేయండి. అయితే ఈ జెండు బామ్ను అంటించడం వల్ల ఏంటంటే జెండు బామ్ ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈ స్మెల్ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అప్పుడు పీల్చినా కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇలా అంటించిన తర్వాత ఇలా వెలిగించేసేయండి. అది వెలుగుతూ ఉంటే దాని నుంచి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. జెండు బామ్ కదా, కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది. అప్పుడు మనం పీల్చినా కూడా మనకు ఏ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వెలిగించేటప్పుడు ఇలా జెండు బామ్ని అయితే ఇలా రుద్ది చూడండి, మీ పని చక్కగా సులువవుతుంది అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక 4-5 లవంగాలు, పచ్చి పసుపు అండి, ఒక చిన్న ముక్కనైతే కట్ చేసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఒక రెమ్మ, కొబ్బరి నూనె, ఇన్స్టెంట్గా మనకి ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు. ఇందులో కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తున్నాను. సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే నువ్వుల నూనె కొంచెం జిడ్డుగా ఉంటుంది కదండి, కాబట్టి నేను ఒక 2-3 డ్రాప్సే యాడ్ చేశాను. ఇది కొంచెము వేడైన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు. చూడండి ఇలా గ్రీనిష్ కలర్లోకి వస్తుంది కదా. ఈ గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి దీన్ని ఫిల్టర్ చేసేసుకొని ఈ ఆయిల్ని కనుక మనము తలకు పెట్టుకున్నాం అనుకోండి, మన హెయిర్ అనేది నల్లగా మారుతుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది, డాండ్రఫ్ను తగ్గిస్తుంది, జుట్టు ఊడకుండా కూడా ఉంటుంది అన్నట్టు. చూసారా ఎంత కలర్గా ఉందో అసలు గ్రీన్ కలర్లో. ఇలా హెయిర్కి అయితే అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే మనకు హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి తమలపాకులు ఉంటాయి కదండి. తమలపాకులు ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కొన్ని యూజ్ చేసి కొన్ని యూజ్ చేయకుండా ఉన్నప్పుడు మళ్ళీ వాడుకోవడానికి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దీన్ని ఎలా చేసుకోవాలంటే మామూలుగా అయితే మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము. కాకపోతే ఇలా డైరెక్ట్ పెట్టేస్తే ఏంటంటే డ్రై అయిపోతాయి అన్నట్టు, త్వరగానే పాడైపోతాయి ఇవి. అలా పాడైపోతే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉండవు కదండి. వీటిని ఏం చేయండి అంటే కర్చీప్ని అయితే ఇలా తడి చేసుకోవాలి. దీని పక్కన ఉంచేసి ఇది తమలపాకుని ఏం చేయండి అంటే న్యూస్ పేపర్లో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టేసేయండి. ఇలా చుట్టిన తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు మనం తడి కర్చీప్ ఉంది కదా, ఈ కర్చీప్లో అయితే దీన్ని పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, మనకు ఎక్కువ రోజులు ఇది నిల్వ ఉంటుంది అన్నట్టు. అంటే తమలపాకులు ఎండిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. మనం పూజలకి కానీ దేనికైనా సరే వాడుకోవచ్చు అన్నట్టు. ఇలా యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము దీపం వెలిగించిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా కారుతూ ఉంటుంది కదా ప్రమిద నుంచి. అయితే ఎంతగానం మనం పెట్టినా కూడా కింద అంతా జిడ్డుగా మారిపోతూ ఉంటుంది కదా. అయితే ఈ అడుగు బాగాన వెనక సైడ్ ఉంది చూడండి, ఈ పార్ట్ని ఏం చేయండి అంటే మీ ఇంట్లో అయితే డైలీ ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటారు కదా. అయితే నెయిల్ పాలిష్ ఇంట్లో ఉంటే కనుక ఈ నెయిల్ పాలిష్ని తీసేసుకొని ఏం చేయండి అంటే ఈ ప్రమిదకి వెనుక భాగంలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసే తర్వాత ఇది డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత కనుక మనము దీపారాధన చేసామనుకోండి, ఆయిల్ అనేది బయటికి రాకుండా చక్కగా ఉంటుందన్నట్టు. కొంచెం మనకు జిడ్డుగా అవ్వకుండా మనకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. అంటే కొంచెము
కింద జిడ్డుగా మారిపోతుంది కదండి, మనకు తుడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే ఇలా కనుక నెయిల్ పాలిష్ కనుక పెట్టామనుకోండి, ఆయిల్ అనేది కిందికి కారకుండా మనకు జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. దీపారాధన చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా మళ్ళీ క్లీన్ చేయడానికి సేవ్ అవుతుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బీట్రూట్ అయితే మనకి హెల్త్కి చాలా మంచిది కదండి. డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిది. మామూలుగా జ్యూస్ రూపంలో కానీ తీసుకోవచ్చు, లేకపోతే ఇలా ముక్కల్లాగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అయితే చాలామంది ఏంటంటే జ్యూస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అనేసి నెగ్లెక్ట్ చేసి తీసుకోరు. కాకపోతే మనకు ఐరన్ కావాలి అంటే, హిమోగ్లోబిన్ పెరగాలంటే తప్పకుండా మనం బీట్రూట్ అయితే తీసుకోవాలి. అయితే ఏం చేయండి అంటే, ఒక గిన్నెలో అయితే బీట్రూట్ని కట్ చేసి వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి, ఇదేంటంటే కొంచెము హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. ఆ వాటర్ అంతా మనకు ఎలా అంటే ఇలా పింక్ కలర్లో చేంజ్ అయ్యే వరకు తీసేసుకొని మనం వడగట్టేసుకొని, ఈ వాటర్ని మనం మామూలుగా అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడన్నా తీసుకోవచ్చండి, లేదంటే చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చు. లేదంటే మీకు ఇందులో టేస్ట్ కోసము కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తేనె కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. ఇలా డైలీ మనం 15 డేస్ కనుక తీసుకున్నాం అనుకోండి, మన ఫేస్లో అయితే పింక్ కలర్ అనేది షైనీగా వస్తుంది అన్నట్టు. ఫేస్ చాలా గ్లోగా మారుతుంది, మనకు హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చిన తర్వాత ఈ జాయింట్స్ అనేటివి త్వరగా విడిపోతూ ఉంటాయి కదండి. అయితే రెగ్యులర్గా యూజ్ చేసేటోళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అయితే నీళ్ళని బాగా వేడి చేసేసి బౌల్లో ఇలా బ్యాంగిల్ అని పెట్టేసి, ఈ వేడి నీళ్ళు పోసేసి ఏం చేయండి అంటే ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచేసి వదిలేసారనుకోండి, ఆ జాయింట్స్ ఉన్న కాడ విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు. అంటే కొంచెం స్టిఫ్ అయిపోతాయి అన్నట్టు. త్వరగా గాజులు అనేటివి పగలకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా వస్తాయి అన్నట్టు. డైలీ వాడే వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా. అయితే మెరుపు గాజులు ఎట్లా అంటే, ఆ మెరుపు గాజులకైతే ఆ కలర్ పోతుంది, కానీ మామూలు ఇలా కాపీలకైతే ఇలా ట్రై చేయండి, మీకు చక్కగా యూజ్ అవుతుంది. చూడండి, ఇవి పర్ఫెక్ట్గా ఇంకా స్టిఫ్గా తయారైతాయి అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక బౌల్ తీసేసుకుంటున్నాను. ఈ బౌల్లో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే, ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఎర్ర కందిపప్పు ఉంటే చూడండి, ఎర్ర కందిపప్పు అయితే ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఎర్ర కందిపప్పుని ఇలా పౌడర్ చేసుకొని ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ముల్తానీ మట్టి ఉంటుంది చూడండి, మీది ఏ కంపెనీ ఉన్నా సరే అది వాడుకోండి. నేను బంజారాది తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేయండి అంటే, మీ దగ్గర పెరుగు ఉంటే అండి, పెరుగుతో అయితే ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసింది క్లిప్పు అయితే మిస్ అయింది. ఇలా బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే, మీరు ఫేస్కి అయితే చాలా మందంగా అప్లై చేసుకోవాలన్నట్టు. అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ వరకు అయితే మాట్లాడకూడదు. మన ఫేస్ మీద ముడతలు, అదేవిధంగా స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అయితే దీన్ని మనము యూజ్ చేసామనుకోండి, స్కిన్ అనేది బిగుతుగా మారుతుంది, ముడతలు రాకుండా ఉంటుంది. దీన్ని ఇలా ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత ఏం చేయాలంటే, కొంచెం తడి చేసుకుంటూ స్క్రబ్ చేస్తూ మనం వాష్ చేసుకోవాలన్నట్టు. ఇలా అయితే మనకి ఫేస్ అనేది చాలా గ్లోగా మారుతుంది, అదేవిధంగా ట్యాన్ ఉన్నా పోతుంది, స్కిన్ టైట్ అవుతుంది, చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. 20 మినిట్స్ అయితే ఫేస్తో మనం ఏం మాట్లాడకుండా అలానే ఉండాలన్నట్టు. ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.